ఆకాశానికి నిచ్చెనలు వేసే టెక్నాలజీ వచ్చినా కొందరు ఇంకా మూర్ఖంగానే ప్రవర్తిస్తున్నారు. కట్టుకున్న భార్యను సైతం అనుమానం పేరుతో కొందరు చిత్రహింసలు పెడుతున్నారు. పెళ్లై 2 పిల్లలు పుట్టిన భర్త నిర్ణయంతో 12 ఏళ్ల ప్రపంచానికి దూరంగా బ్రతకాల్సి వచ్చింది. మల విసర్జనకు కూడా బయటికి రాకుండా చీకటి గదిలో మగ్గిపోయింది. అనుమానంతో భార్యను 12 సంవత్సరాలుగా గృహ నిర్బంధంలో ఉంచిన అమానవీయ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. మైసూరులోని హెచ్మటికేరే గ్రామానికి చెందిన సన్నలయ్యతో సుమ అనే మహిళకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటికే 2 వివాహాలై 2 భార్యలు వదిలేయడంతో సుమను 3వ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన రోజు నుంచే భార్యపై అనుమానంతో గదిలో ఉంచి గృహ నిర్బంధం చేశాడు. సుమకు 2 పిల్లలు ఉండగా వారు కూడా తల్లి దగ్గరకు వెళ్లే పరిస్థితి లేకుండా చేశాడు. గదికి 3 తాళాలు వేసి ఏళ్ల తరబడి అజ్ఞాతంలో ఉంచాడు సన్నలయ్య. పిల్లలకు ఏమైనా అవసరం ఉన్నా గది కిటికీ ద్వారానే మాట్లాడాలి. కనీసం ఇంటి బయట ఉన్న మరుగుదొడ్డికి కూడా వెళ్లనీయకుండా గదిలో బకెట్ ఉంచి మలమూత్రాలను అందులోనే వెళ్లేలా చేశాడు. అయితే కన్న కూతురు గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు ఊరి పెద్దలతో చెప్పి సన్నలయ్యను మందలించారు. ఆ తర్వాత కూడా అతని పద్ధతిలో మార్పు రాలేదు. పైగా పుట్టింటి వారికి గాని బంధువులతో కాని మాట్లాడితే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. ఇలా 12 సంవత్సరాలుగా నరకయాతన అనుభవించిన ఆమెకు పోలీసులు, మానవ హక్కుల సంఘాల ప్రమేయంతో విముక్తి లభించింది. పుట్టింటివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్ఐ సుభాష్, అడ్వకేట్ సిద్ధప్పాజీ, ఇతర సామాజిక కార్యకర్తల బృందంతో ఇంటిపై దాడి చేసి బాధితురాల్ని రక్షించారు. తనను పిల్లలతో కూడా కలవనిచ్చేవాడు కాదని, నిత్యం చెంపదెబ్బలు కొడుతూ హింసించేవాడని, ఇలా చేసినందుకే మొదటి 2 భార్యలు వదిలేశారని సుమ తెలిపింది. ప్రస్తుతం సుమను గృహ నిర్బంధం నుంచి విడిపించి పిల్లలతో పాటు పుట్టింటికి పంపించారు. భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ಹಿಂಸೆ ಮಾಡಿ ನನಗೆ ಸಿಕ್ಕಾಪಟ್ಟ ಹೊಡಿತಾರೆ. ಯಾರು ಬಂದಿದ್ರು ಏನೇ ಎತ್ತಲ ಅಂತ ಒಂದ್ ಹಚ್ಚರ್ ಕಿಚ್ಚರ್ಕೊಂಡು ಯಾರು ಹೋಗಂಗಿಲ್ಲ. ಬಟ್ ಹಂಗಿಲ್ಲ ಅದ ಕಲ್ಯಾಣ ಹೋಗೋರು ಅಂತ ನನ್ನ ಬಂದು ಹಿಂಸೆ ಮಾಡೋದು, ಒಂಥರ ಬೊಕ್ಕ ನಡೆಸೋದು. ಪುನಃ ಗ್ಯಾಸ್ ಅವತ್ತು ಲೀಕ್ ಆಗೋಗಿ ತಣ್ಣೀರ್ ಹಾಕಿನಿ ಎರ್ಚಿನಿ. ಅವತ್ತು ನನ್ನ ಮಕ್ಕಳು ಸುದ ಮನ ಒಳಗೆ ಇದ್ದು. ಮದುವೆಗೆ ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತು? ಮದುವೆಗೆ 12 ವರ್ಷ. 12 ವರ್ಷದಿಂದ ಇದೆ ತರ. ಯಾರು ನಿಮ್ ಕಡೆ ತಂದೆ ತಗಡೋರು ಬಂದು ಕೇಳೋರು? ಬಂದು ಕೇಳಿರೋ ಗಂಟ ಅವ್ರಿಗೂ ಹೂ ಅನ್ಕೊಳ್ಳೋದು, ನಮ್ಸೋದು, ಅವ್ರನ್ನ ಕಳಿಸ್ಬಿಡೋದು. ಊರಲ್ಲಿ ಯಾರು ಕೇಳೋರು? ಅಕ್ಕಪಕ್ಕ ಊರವರು ಸುತ್ತ ಬೆರೆಸ್ಬಿಟ್ಟು ಅವ್ರು ಅಕ್ಕಪಕ್ಕದಲ್ಲಿ ಯಾರು ಕೇಳಲ್ಲ. ನಂಜಿರ್ಕತ್ತಾರ ಅವನ್ಗ. ಊರವರು ಸುದ ಹೂ ಅನ್ಕೊಳ್ಳೋದು, ಅವ್ರಿಗೂ ಊರವ್ರಿಗೂ ಹೂ ಅನ್ಕೊಂಡು ಅವ್ರು ಹೋದಾಗ ಪುನಃ ಹಿಂಗೆ ಮಾಡ್ಕೊತಾರ, ಕೊಡಕ್ತಾರ. ಸಂಜೆ ಟೈಮ್ ಎಷ್ಟು ಗಂಟೆ ಬರ್ತಾರ ಮನೆಗೆ? ಒಂದು 11 ಗಂಟೆ ಆಯ್ತು, 1-2 ಗಂಟೆ ಆಯ್ತಾ. ಇನ್ನೊಂದ್ ದಿವಸ 3 ಗಂಟೆ ರಾತ್ರಿನೂ ಆಯ್ತು. ಹಿಂಗೆಲ್ಲ ಆಯ್ತು. ಈಗ ಮಕ್ಕಳು ಸ್ಕೂಲ್ ಹೋಗಲ್ವಾ? ಹೋಯ್ತಾವ, ಹೋಗಿ ಹೆಂಗ ಆಚಿರ್ಬೇಕು, ಹೊರಗಡೆ ಇರ್ಬೇಕು ಅವ್ರು ಬರೋ ತನಕ. ಊಟಕ್ಕೆಲ್ಲ ಏನ್ ಮಾಡ್ತೀವಿ? ಊಟಕ್ಕೆ ಅಲ್ಲೇ ಕಿಟಕಿ ಹೇಳದ್ಮೇಲೆ ಅಲ್ಲ ಕೊಡ್ಬೇಕು. ಕಿಟಕಿಯಿಂದ ಮಕ್ಳಿಗೆ ಈಚೆ ಹೊರಗಡೆ ಕೊಟ್ಬಿಡ್ತೀವಿ. ಈಗ 11 ಗಂಟೆ ಬಂದ್ರೆ ಅಲ್ಲೇ ತಕ್ಕ ಮಕ್ಳೆಲ್ಲ ಇರ್ತಾರೆ. ಅಲ್ಲಿ ನಮ್ಮ ಬಾವ ರಟ್ಲಿ ಇರ್ತಾವ. ಈಗ ನಮ್ಮಂಗ್ ನೋಡ್ಕೊಂಡ್ರ ಅವರು ಅದೇ ಒಂದ್ ಎಷ್ಟು ಇಡ್ತಾರೆ. ನಾನು ಒಬ್ಳೆ 12 ಗಂಟೆ ರಾತ್ರಿ ಗಂಟೆ ಒಬ್ಳೆ ಇರ್ಬೇಕು ಇಲ್ಲಿ. ಈಗ ನನ್ನ ಗಂಡಿಗೆ ಎಷ್ಟನೇ ಮದುವೆ ಇದು? ಇದು ಒಟ್ಟು 3ನೇ ಮದುವೆ. ಒಬ್ಬರು ಎಂಗೇಜ್ಮೆಂಟ್ ಆಗಿತ್ತಂತ. ಇವನ್ ನಾನೇ 3ನೇವ. ಅವ್ರಿಗೆ ಯಾರಿಗೂ ಮಕ್ಳಿಲ್ವಾ?